మనం ఈరోజు మాట్లాడుకోబోయేది 1969 జులై నెల గురించి. తెలంగాణ చరిత్రలో అదొక నెల కాదు, అదొక అగ్నిగుండం. కేవలం ఈ 31 రోజుల్లోనే ఆశలు, అరెస్ట్లు, రాజకీయ ఎత్తుగడలు, కొన్ని ద్రోహాలు అన్నీ చూసింది ఆ ఉద్యమం. మరి ఆ నెలలో అసలేం జరిగింది? ఆ సంఘటనలు ఉద్యమ భవిష్యత్తును ఎలా మార్చేశాయో ఇప్పుడు మనం లోతుగా చూద్దాం. అసలు ఈ ఉద్యమం వెనక ఉన్న స్ఫూర్తి ఏంటి అని ఒక్క వాక్యంలో చెప్పాలంటే, బహుశా సంఘ సంస్కర్త జయప్రకాష్ నారాయణ్ మాటల కంటే గొప్పగా ఎవ్వరూ చెప్పలేరేమో. ఆయనేమన్నారంటే, తెలంగాణ ప్రాంతాన్ని చాలా నిర్లక్ష్యం చేశారు, కాని కొన్ని చిన్న రాష్ట్రాలు ఏర్పడినంత మాత్రాన దేశ సమైక్యతకేం ప్రమాదం రాదు అన్నారు. చూశారా? ఈ ఒక్క భావనే వేలాది మందిని వీధులలోకి నడిపించింది. అయితే ఈ నెల శాంతియుత చర్చలతో మొదలవ్వలేదు. ప్రభుత్వం తన ఉక్కుపాదం మోపడంతో మొదలైంది. మరి ఉద్యమకారులు? వాళ్లు కూడా అంతే తీవ్రంగా, అంతే ధైర్యంగా ప్రతిఘటించారు. మనం మొదటి వారం టైంలైన్ చూస్తే చాలు, పరిస్థితి ఎంత వేగంగా చేయి దాటిపోయిందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ప్రతిరోజూ ఒక కొత్త ఘర్షణ, ఒక కొత్త మలుపు అన్నమాట. ఇది ప్రభుత్వానికి, ఉద్యమానికి మధ్య ఒక ప్రత్యక్ష యుద్ధంలా మారిపోయింది. అప్పుడు ప్రభుత్వం తన దగ్గరున్న అత్యంత వివాదాస్పద ఆయుధాన్ని బయటకు తీసింది. అదే ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టం, అంటే పీడీ యాక్ట్. అంటే ఏంటంటే, నేరం చేస్తారనే అనుమానంతోనే ఎలాంటి విచారణ లేకుండా అరెస్ట్ చేయొచ్చు. ఈ చట్టాన్ని వాడి కీలక నాయకుల్ని ఉద్యమం నుంచి పక్కకు తప్పించారు. కానీ ఆ చర్యను వెంటనే కోర్టులో సవాలు చేశారు ఉద్యమకారులు. ఈ అరెస్టుల్లో డాక్టర్ గోపాల్ కిషన్ అరెస్టు చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఆయన ఒక ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేసే గెజెటెడ్ ఆఫీసర్. ఆయనను అరెస్ట్ చేయటం ద్వారా ఉద్యమానికి ఎవరు మద్దతిచ్చినా, వాళ్లు ఏ స్థాయిలో ఉన్నా సరే, మేం లక్ష్యంగా చేసుకుంటామని ప్రభుత్వం ఒక బలమైన సందేశాన్ని పంపింది. ఇక్కడ కథలో ఇంకో ట్విస్ట్ ఏంటంటే, ఈ విభజన ఒత్తిడి కేవలం తెలంగాణ నుంచే రాలేదు. సరిగ్గా అదే సమయంలో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కావాలంటూ అక్కడ కూడా ఒక ఉద్యమం ఊపందుకుంది. ఇది పరిస్థితిని మరింత సంక్లిష్టంగా మార్చేసింది. అటు కేంద్రానికి, ఇటు తెలంగాణ ఉద్యమ నాయకులకు కూడా ఒక కొత్త రాజకీయ సవాల్ను విసిరింది. గుంటూరులో వాళ్లు వినిపించిన వాదన కూడా చాలా స్పష్టంగా ఉంది. వాళ్ళేమన్నారంటే, రాష్ట్రాన్ని విభజించటమంటే దేశాన్ని విడదీయడం కాదు, రెండు ప్రాంతాలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందడానికి ఇది ఒక మంచి మార్గం అన్నారు. అంటే ఇది దేశ సమైక్యతకు ముప్పు కాదు, ఇద్దరి ప్రగతికి ఒక సోపానం అని నొక్కి చెప్పారు. సరే, ఇప్పుడు నెల మధ్యలోకొచ్చేద్దాం. ఈ టైంలో ఉద్యమ వ్యూహంలో ఒక మార్పొచ్చింది. డైరెక్ట్ ఘర్షణల నుంచి సింబాలిక్, అంటే ప్రతీకాత్మక నిరసనల వైపు మళ్లారు. కాని సరిగ్గా అదే సమయంలో జాతీయ స్థాయిలో వాళ్లకు గట్టి రాజకీయ ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వం ఇంత కఠినంగా అణిచివేస్తున్నప్పుడు ప్రజల్లో నైతిక స్థైర్యాన్ని, ధైర్యాన్ని నిలబెట్టడం చాలా ముఖ్యం కదా. అందుకే ఉద్యమం చిహ్నాలతో ఒక యుద్ధం మొదలుపెట్టింది. ఈ పతాక దినోత్సవం, నల్ల జెండాల దినం లాంటివి కేవలం నిరసనలు కాదు, అవి ప్రజల ఆశను సజీవంగా ఉంచడానికి చేసిన ప్రయత్నాలన్మాట. అయితే ఇది ఉద్యమానికి ఊహించని చాలా పెద్ద దెబ్బ. తమ సమస్యను జాతీయ నాయకత్వం కనీసం వినడానిక్కూడా ఇష్టపడట్లేదని తెలిసినప్పుడు తెలంగాణ వాదుల్లో తీవ్రమైన నిరాశ, ఆగ్రహం పెల్లుబికాయి. ఈ నిర్లక్ష్యమే ఆ మరుసటి రోజు జరిగిన పతాక దినోత్సవం మరింత ఉధృతంగా జరగడానికి ఒక కారణమైంది. ఈ పతాక దినోత్సవం కేవలం ఒక నిరసన కాదు, అదొక విజువల్ స్టేట్మెంట్. ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్లు, కాలేజ్లు, చివరికి చారిత్రాత్మక చార్మినార్, ఇలా ఈ ప్రాంతం యొక్క పరిపాలన, సాంస్కృతిక కేంద్రాలపై తెలంగాణ పతాకాన్ని ఎగరేసి ఈ నేల తమదే అని వాళ్లు ప్రతీకాత్మకంగా ప్రకటించుకున్నారు. నెల చివరికి వచ్చేసరికి రెండు వైపులా, అటు ఉద్యమకారులకు, ఇటు ప్రభుత్వానికి అలసట, రాజకీయ వాస్తవాలు అర్థమయ్యాయి. దీంతో వ్యూహాల్లో చాలా మార్పులొచ్చాయి. ప్రభుత్వం విభజించు, పాలించు అనే నీతిని ఎంచుకుంటే, ఉద్యమం తన దీర్ఘకాలిక సమ్మె మీద మళ్లీ ఆలోచించాల్సి వచ్చింది. 37 ఈ ఒక్క సంఖ్య చాలు ఉద్యమం యొక్క వెన్నెముక మీద పడిన దెబ్బను చెప్పడానికి. ఏకంగా 37 రోజులపాటు పరిపాలనను పూర్తిగా స్తంభింపజేసిన ఉద్యోగుల సమ్మె చివరకు ముగిసింది. ఇది ఉద్యమ గతిలో ఒక చాలా కీలకమైన పెద్ద మలుపు. అసలీ సమ్మె ఎందుకు ముగిసింది? ఇది యాదృచ్ఛికంగా జరిగింది కాదు. దీని వెనుక ప్రభుత్వ పక్కా వ్యూహముంది. ఉద్యమాన్ని చీల్చాలి, అసలైన నాయకులు కాకుండా వేరేవాళ్లతో చర్చలు జరపాలి అనేది వాళ్ల ప్లాన్.
కీలక నేతలందరూ జైల్లో ఉన్నప్పుడు ప్రభుత్వం ప్రత్యామ్నాయ నాయకులతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. దీనికి ప్రభుత్వం ఎలా స్పందించిందంటే అచ్చం ఒక రాజకీయ చదరంగమాడింది. ఒకవైపు కొంతమంది తెలంగాణ నాయకులకు మంత్రి పదవులిచ్చి బుజ్జగించే ప్రయత్నం చేసింది. మరోవైపు ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణిచివేయగల ఒక కఠినమైన వ్యక్తిని కీలకమైన హోంమంత్రి పదవిలో కూర్చోబెట్టింది. అంటే ఒకేసారి బహుమతి, శిక్ష రెండు చూపించినట్లు అన్నమాట. కొత్తగా హోంమంత్రి అయిన జలగం వెంగళరావు చేసిన ఈ ప్రకటన ప్రభుత్వ కొత్త వైఖరి ఏంటో చాలా స్పష్టంగా చెప్పేసింది. ఒకప్పుడు హైదరాబాద్ సంస్థానాన్ని పీడించిన రజాకార్లను సర్దార్ పటేల్ ఎలాగైతే అణిచివేశాడో, ఇప్పుడు ఈ ఉద్యమాన్ని కూడా అలాగే అణిచివేస్తానని ఆయన ప్రకటించారు. ఇది రాజీకి అస్సలు తావులేదనిచ్చిన ఒక స్పష్టమైన హెచ్చరిక. మరే ఉద్యమం ఊరుకుందా? అస్సల్లేదు. వాళ్ల ప్రతిస్పందన కూడా వెంటనే అంతే తీవ్రంగా వచ్చింది. తమతో పాటు పోరాడిన సహచరులే మంత్రి పదవుల కోసం ఆశపడ్డారని వారిని ద్రోహులుగా ముద్రవేసింది. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణతో పోరాటం ఆగిపోలేదని, అసలు పోరాటం ఇప్పుడే మొదలైందని వాళ్లు గట్టిగా నిరూపించారు. సరే, మరి నిరసనలు, రాజకీయాలు, అధికార ప్రదర్శనలతో నిండిన ఈ నెల నుంచి మనం నేర్చుకోవలసిన గుణపాఠాలు ఏంటి? ఈ అల్లకల్లోలమైన 31 రోజుల సారాంశమేంటో ఒకసారి చూద్దాం. ఒక్కసారి ఈ టేబుల్ చూస్తే జులై నెల కథ మొత్తం మన కళ్ల ముందు కదులుతుంది. వీధి పోరాటాలు, ప్రతీకాత్మక నిరసనలతో మొదలై రాజకీయ ఎదురుదెబ్బలు, వ్యూహాత్మక వెనకడుగులు, తెరవెనుక ఒప్పందాలతో ముగిసింది. అంటే ఒకే నెలలో ఒక ఉద్యమం యొక్క అన్ని దశలను మనమిక్కడ చూడొచ్చు. ఇక్కడ కీలకమైన విషయం ఏంటంటే 1969 జూలైలో వేసిన బీజాలే చాలా దశాబ్దాల తర్వాత ప్రత్యేక తెలంగాణ అనే ఫలాన్నిచ్చాయి. ఆ నెలలో నేర్చుకున్న రాజకీయ పాఠాలు, చేసిన త్యాగాలు, ఎదుర్కొన్న ద్రోహాలు ఇవన్నీ రాబోయే సంవత్సరాల పోరాటానికి ఒక పునాది వేశాయి. ఆ పోరాటంలో ఇరుపక్షాలు మరింత రాటుదేలాయి. బహుశా ఆ నెలలో ఉద్యమం తాత్కాలికంగా బలహీనపడి ఉండవచ్చు, కానీ దాని అంతిమ లక్ష్యం మాత్రం మరింత బలపడే